వచ్చినాయి. మన సిరికొండల గట్టయి కూడా అంతే మిగిలిపోయినాయి. ప్రజాదరణ మొత్తం వృధా అయిపోయింది. ఇప్పుడన్నా మా సార్ దయ వల్ల, రేవంత్ రెడ్డి దయ వల్ల అందరికీ ప్రొసీడింగ్లు వచ్చినాయి. అందరు ఇల్లు కట్టుకొని మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. ఈరోజు మరి ఇందిరమ్మ ఇళ్ళ యొక్క మంజూరు పత్రాలు మరి లబ్ధిదారులకు అందజేయడం జరిగింది. మరి గౌరవనీయులైనటువంటి మరి భూపతి రెడ్డి గారికి ప్రత్యేకించి కృతజ్ఞత వ్యక్తపరుస్తున్నాం. ఎందుకంటే గత ఎన్నో సంవత్సరాలుగా ఎవరికి కూడా ఇక్కడ కొంతమంది చాలా ఎక్కువ మందికి ఇండ్లు లేకుండే ఎన్నో ఇబ్బందులు పడ్డారు. మరి గత 10 సంవత్సరాలుగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఏతుండో మరి వాళ్ళు డబుల్ బెడ్ని కాలక్షేపం చేస్తూ మరి వాళ్ళు ఒక రాక్షస ఆనందం పొందేది కానీ పేద ప్రజల లోపల వాళ్ళు సంతోషాన్ని చూసే ప్రయత్నం చేయలేరు. ప్రజాధనాన్ని ఎంతో వృధా చేసారు. మరి ఈరోజు ఇందిరమ్మ ఇళ్ళ పత్రాలు ఏదైతే ఇక్కడ మంజూరు చేయడం జరిగిందో భూపతి రెడ్డి గారికి మేము కృతజ్ఞత వ్యక్తపరుస్తున్నాం. మరి ఇది ప్రజాపాలన, ఈ సామాన్య ప్రజలకు ఏదైతుందో మరి ఆదరించినటువంటి ప్రభుత్వం కాబట్టి రేవంత్ రెడ్డి గారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ మరి విద్యుత్ బిల్లులే కానీ 200 యూనిట్ల వరకు మరి గ్యాస్ సబ్సిడీ కానీ మరి ఉచిత బస్సే కానీ మరి సన్నాలకు 500 బోనసే కానీ ప్రతిలో మరి ఇందిరమ్మ ఇండ్లు పొజిటింగ్లు పంపడం గురించి కార్యక్రమంలో భాగంగా ఈరోజు మాకు 50 ఇండ్లుగా మేము చేసినందుకు మాకు 28 పొజిటింగ్లు ఇప్పుడు సార్ ఫస్ట్ విడతలు ఇచ్చినందుకు మరి మా ఎమ్మెల్యే ప్రియతమ నాయకులు డాక్టర్ భూపతి రెడ్డి సార్ గారికి మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి ఏదైతే ఇతర మిగిలినటువంటి ఒక హౌసింగ్ లిస్ట్ ఎవరైతే ఉందో ఇల్లు రాని వాళ్ళు ఎవరు కూడా బాగా ఆధారపడద్దని చెప్పి కూడా మేము ప్రతి సామాన్యులకు కూడా ఇల్లు లేని పేదలకు తప్పకుండా ఇల్లు మేము సార్ దగ్గర కూర్చుండి తప్పకుండా తీసుకొచ్చిస్తామని వాళ్ళకు కూడా హామీ ఇచ్చినాము. ఇక ముందు కూడా ఎంతమంది పేదలు ఉన్నా కానీ లిస్టు తీస్తున్నాం. ప్రతి వారికి పేదలకు చెందిన విధంగా ఈ న్యావనిధి గ్రామంలో ఎటువంటి అవకతవకలు జరగకుండా మా కాంగ్రెస్ పార్టీ నాయకులం అందరం కలిసికట్టుగా పనిచేస్తూ మేము ఈ ఇందిరమ్మ ఇళ్ళ కార్యక్రమాన్ని అందరికీ పేదలకు తప్పకుండా అందజేస్తామని నేను ముఖ్యంగా ఇక్కడ వేదికపై కూర్చున్న అందరి పెద్దలకు, మన పత్రికేయులకు, అదేవిధంగా మన భూపతి రెడ్డికి మనం ఎంతో ఇంకా రుణపడి ఉన్నామో, మనకు ఇప్పటికి సుగా ఒక 25 ఇంట్లో ఎన్నో ఇచ్చిండ్లు ఇంకా రాని వాళ్ళకు సుగా, ఎందుకంటే వాళ్ళు దిగులు చెందకుండా మనకు ఇంకా వచ్చే ఉన్నాయి. మన ఈ 5 ఏళ్లలో అందరం లేనుల కల్లా పనులు చేయగలుగుతాము. మన సోనియా గాంధీ దయ వలన, ఇందిరాగాంధీ దయ వలన, మన రాహుల్ గాంధీ దయ వలన, మన రేవంత్ రెడ్డి దయ వలన మనకి ఏం లోటు లేదు. భూపతి రెడ్డి అసెంబ్లీ కానీ ఎక్కడ కానీ మన న్యావనంది మీద అతి ప్రేమ ఉంది. మన సిరికొండ మండలం అంటేనే బాగా ప్రేమ ఉంది. మన సారు మన అందరికీ ఎప్పుడు ఎలాంటి ఎంబట ఉంటాడని నాకు ఇచ్చిన అవకాశం ఇంతకైనా ధన్యవాదాలు అందరికీ. వారం రోజుల నుంచి నిజామాబాద్ రూరల్లో ఇందిరమ్మ గారి పేరు మీద ఇందిరాగాంధీ హౌసింగ్ 3500 ఇళ్ళు నిజామాబాద్ రూరల్లో ప్రియతమ నాయకులు శాసనసభ్యులు డాక్టర్ భూపతి రెడ్డి గారు చొరవతో ఈరోజు 3500 ఇళ్ళు శాంక్షన్ కావడం జరిగింది. అందులో గత వారం రోజుల నుంచి జనాభా ప్రాతిపదికన విలేజ్కు డిసైడ్ చేసి ఎమ్మెల్యే గారు ప్రొసీడింగ్లు ఇప్పించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు న్యావనంది గ్రామంలో 50 ఇండ్లకు గాను 28 ఇండ్ల ప్రొసీడింగ్లు పేద మధ్యతరగతి మా న్యావనంది ప్రజలకు ప్రొసీడింగ్ కాపీలు అందించడం జరిగింది. కానీ కొన్ని ప్రొసీడింగులు ఇలా మా న్యావనంది ప్రజల కళ్ళల్లో ఆనందం చూస్తూ ఉంటే మా కాంగ్రెస్ పార్టీకి రానున్న రోజుల్లో ఇంకా మంచి రోజులు వస్తాయని చెప్పి తెలియజేస్తూ ఈ న్యావనంది మీద ప్రత్యేక దృష్టి పెట్టినటువంటి మా శాసనసభ్యులు భూపతి రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ ఇందిరమ్మ ఇళ్ళ కమిటీ సభ్యులకు, అలాగే మా కాంగ్రెస్ పార్టీ సభ్యులకు, యువజన నాయక సభ్యులకు అందరికీ అన్నింటిలో పాలు పంచుకుంటూ ఇంటింటికి వెళ్ళి 200 యూనిట్లు వస్తుందా, గ్యాస్ సిలిండర్ సబ్సిడీ వస్తుందా అని మరీ అడిగి ఇందిరమ్మ ఇల్లు రాని వాళ్ళ పేరు రాసుకుంటూ ఒక మాట అన్నా పడ్డా బాధతో కానీ ప్రేమతో అంటున్నారనే ఉద్దేశంతో ఇలా ఈరోజు ఎన్నో అవమానాలు భరిస్తూ కూడా
ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే గారి మీద నమ్మకంతో, మా శాసనసభ్యుల మీద నమ్మకంతో ఈరోజు ప్రతి ఒక్క కార్యకర్త ఆర్థిక పరిస్థితులు బాగాలేకుండా నష్ట కష్టాలను అనుభవిస్తూ కూడా ఇలా ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతోనే అలాగే కొన్ని కారణాల వల్ల ఇంకో 22 ఆర్డర్ కాపీలు రాలేవు. అవి కూడా మరి ఒక వారం రోజుల్లో అధికారులు ఇస్తామని చెప్పడం జరిగింది. ఈరోజు న్యావనంది గ్రామంలో కానివ్వండి, నిజామాబాద్ రూరల్లో ఏ గ్రామానికి వెళ్ళినా కానీ ఇలా ఇందిరమ్మ పేరుతోని పండగ వాతావరణం ఏర్పడుతుందని చెప్పి మా కాంగ్రెస్ పార్టీ తరఫున, మా నాయకుల తరఫున పేరున ఎమ్మెల్యే గారికి, రేవంత్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ ముందు ఇచ్చినటువంటి హామీల్లో 6 గ్యారంటీలతో పాటు ఇందిరమ్మ ఇళ్ళ కూడా ఈరోజు ఆర్థిక పరిస్థితులు బాగా లేకుండా, రాష్ట్ర పరిస్థితి బాగా లేకుండా, రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ళ పేరుతోనే ఇల్లు లేని నిరుపేద కుటుంబాలు ఉండద్దన్న ఉద్దేశంతో ఈరోజు రేవంత్ రెడ్డి గారు కానీ, మా నిజామాబాద్ శాసనసభ్యులు భూపతి రెడ్డి గారు కానివ్వండి, ఇలా ఎందుకనంటే కొందరికి ప్లాట్ ఉండి వేసుకున్న వాళ్ళకే ఈ ఫస్ట్ విడతలు ఇల్వలు రావడం జరిగింది. ఎల్తూలో అలాగూ ప్లాట్ లేకుండా, ఇల్లు లేకుండా ఉన్న వాళ్ళు ఉంటే కాబట్టి గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడైనా కొని ఇప్పించే ఆలోచన ప్రభుత్వం ఉంది కాబట్టి రానున్న రోజుల్లో ప్లాట్తో పాటు ఇల్లును కూడా ఇప్పించే బాధ్యత మా కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ అన్న గారు తీసుకుంటారు కాబట్టి, శాసనసభ సభ్యులు తీసుకుంటారు కాబట్టి నాకు పూర్తి విశ్వాసం ఉంది. కాబట్టి ఈరోజు మా న్యాయాధి ప్రజలకు అందరికీ ఎమ్మెల్యే గారికి భారీ మెజార్టీతో గెలిపించినటువంటి ప్రజలకి ఇలా మేము సేవ చేసుకునే అవకాశం వచ్చినందుకు మేము అందరం నాయకులను మనస్ఫూర్తిగా సంతోషపడుతూ ఈరోజు మా మహిళల కళ్ళల్లో ఆనందం ఇస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. రానున్న రోజుల్లో ఒక్క ఇందిరమ్మ ఇల్లు ఒక్కరు కూడా ఇల్లు లేకుండా చేసే బాధ్యత ఇక్కడ మా నాయకులను అందరూ తీసుకుంటామని చెప్పి ప్రెస్ వాళ్ళకు సభాముఖంగా తెలియజేస్తాం. ఏవైతే ఉన్నాయో గత 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ ఇళ్ళని, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పి 10 సంవత్సరాలు ఓట్లు అడిగిన ఈ దద్దమ్మలు కూడా ఇవాళ మా పార్టీ గురించి కానీ మా నాయకత్వం గురించి మాట్లాడుతూ ఉన్నారు. రానున్న రోజుల్లో మీరు మీ నాయకులు నిజంగా చెప్పాలంటే ఈరోజు టీఆర్ఎస్ పార్టీని ప్రజలు మర్చిపోయే పరిస్థితి వచ్చింది. ఎందుకనంటే 15 నెలల కాలంలోనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎన్నో పథకాలను తీసుకురావడం జరిగింది. ఖచ్చితంగా మా నమ్మకంతో నిజామాబాద్ ప్రజలు ఉన్నారు, మా నమ్మకంతో మా న్యాయ ప్రజలు ఉన్నారు కాబట్టి ఎప్పటికైనా ఇంకా 3.5-4 ఏళ్ళ సమయం ఉంది కాబట్టి రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఇల్లు లేని వారు అనేవారు ఉండద్దని చెప్పి ఉద్దేశంతో ఇలా నిజామాబాద్ శాసనసభ్యులు భూపతి రెడ్డి గారు ఈ ప్రోగ్రామ్ని పవర్పాంతి తీసుకోవడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు న్యాయవంతులు కృషిని పంచడం జరిగింది. రానున్న రోజుల్లో ఆధార్ కార్డులు తీసుకొని పైసలు తీసుకునే సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఈ రోజు ఇలా ఖచ్చితంగా మాకు ఒక 5 లక్షలు 6 లక్షల రూపాయల ప్రొసీడింగ్ ఇచ్చి కూడా ఒక్క రూపాయి కూడా ఆశించకుండా, ఒక్క రూపాయి కూడా ఆశపడకుండా సారు చెప్పిన మాట మీకెళ్ళి ఎవ్వరు కూడా పేద ప్రజల దగ్గర కానీ, పేద కుటుంబాల దగ్గర కానీ పైసలు ఆశించిన ఉద్దేశంతో చెప్పగానే ఒక్క రూపాయి కూడా వ్యక్తి జిరాక్స్ కూడా ఇలా మా కార్యకర్తలే చేపించి ఇలా ప్రజలకు ఇవ్వడం జరిగింది. ప్రజలు రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థల్లో కానివ్వండి, ఇంకే ఇతర సంస్థల ఎలక్షన్లో కానివ్వండి పెద్దపీట వేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతూ ఈ ఒక ఇందిరమ్మ ఇండ్ల కమిటీలో సక్సెస్గా నడిపిస్తున్నటువంటి ఇందిరమ్మ కమిటీ సభ్యులందరికీ పేరుపైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ ఉన్న స్థానిక నాయకులకు, యువజన నాయకులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకో మెయిన్ విషయం ఏంటంటే కొందరు ఇల్లు రాలేవని చెప్పి మా నాయకుల దగ్గరికి వీళ్ళ దగ్గరికి పోవడం జరుగుతూ ఉంది. రానున్న రోజుల్లో న్యావనందూల్లో కానివ్వండి, నిజామాబాద్ రూరల్లో కానివ్వండి, ఎక్కడైనా కానీ ఎలిజిబుల్ ఉండి ఇల్లు రాని వాళ్ళు ఉంటే, అలాగే అన్ని అర్హతలు ఉండి టెక్నికల్ ప్రాబ్లం అయ్యి టెక్నికల్ ఇష్యూ వచ్చి ఉంటే మాకు ఉన్నటువంటి కమిటీ వాళ్ళని కానివ్వండి, మా స్థానిక లీడర్లను కానివ్వండి, నిజామాబాద్ రూరల్లో యువకులను కానివ్వండి, యూత్ కాంగ్రెస్, ఎన్ఐసిఐ, సోషల్ మీడియా అందరిని ఎవరైనా కానీ పోయి సంప్రదించి మీ పేరు నమోదు చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ, మరియు కొంత